నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, అలాగే లైఫ్ కోచ్ ఆర్బి సుధా గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం. మేడం, 2025 సంవత్సరం ఎలానో గడిచిపోయింది. మరి 2026 వచ్చే సంవత్సరం ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? అసలు అన్ని రాశుల వారికి బాగుండాలని కోరుకుందాం. ఎందుకంటే కొత్త సంవత్సరం అందరూ కొత్త ఊపుతోనూ కొత్త ఉత్సాహంతోనూ మొదలెడుతూ ఉంటాం. అంటే న్యూ ఇయర్ అలాగే సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ ఎప్పుడు లాగే మనకి ఏంటంటే గ్రహాల మార్పిడి ఉంటుంది, గోచారం ఉంటుంది. సో గోచార రీత్యా మనం చూడాలి అంటే కొన్ని రాశుల వరకు ఎప్పుడు అంతే బాగుంటుంది, కొన్ని రాశుల వరకు అంత బాగుండదు. కానీ ఎప్పటికీ ఏంటంటే 2026 అంటే సంవత్సరం మొత్తం చూడాలి అంటే మనం ఏంటంటే 9 గ్రహాలు చూడలేము. అంటే కొన్ని గ్రహాలు నెలకి మూవ్ అవుతూ ఉంటాయి, కొన్ని గ్రహాలు నెలన్నరకి మూవ్ అవుతూ ఉంటాయి, కొన్ని గ్రహాలు వక్రిస్తూ ఉంటాయి. సో చాలా అలా జరుగుతూ ఉంటుంది. సో మేజర్ గ్రహాలే మనం ఎక్కువ పరిగణలోకి తీసుకుంటాం అన్నమాట. మేజర్ గ్రహాలు అంటే ఏంటి? మనం గురువు, శని, రాహు, కేతువులు, ఇంకా సన్ కూడా తీసుకోవచ్చు. కానీ సన్ మనకి తెలుసు ఎవ్రీ మంత్ మారుతూ ఉంటుంది. 30 రోజులకి, 35 రోజులకి, లేకపోతే 31 రోజు ఇలాగా మారుతూ ఉంటుంది అనమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ సన్ మార్పిడి ఎప్పటికైనా 2026లో మాట్లాడుకోవాలి అంటే జనవరి 14కి మకరానికి వెళ్తుంది. సో మకర సంక్రాంతి మనం జరుపుకుంటాం. సో ఏంటంటే మనకి ఎప్పటికైనా సరే కొంతమంది మనకి చూసామంటే ఇండియాలో కూడాను సన్ మూవ్ అయినప్పుడు, సంక్రమణం అయినప్పుడు ఎప్పటికైనా సరే వాళ్ళకి నెల మొదలవుతుంది. మనం ఏంటంటే చంద్రమానం చేస్తాం. చంద్రుడు ఎక్కడ మనకి ఉచ్చ స్థితిలో ఉంటే ఆ మాసం మనం తీసుకుంటాం అనమాట. అదే ఇప్పుడు రోహిణి నక్షత్రం కానీ మృగశిర మాసం అలా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. శ్రావణ మాసం అలా చెప్తాం. సో ఎక్కువ ఏంటంటే మనం చూసుకునేది చంద్రమానం. కొంతమంది ఏంటంటే సన్ చూసుకుంటారు. అలాగే టామిల్ న్యూ ఇయర్స్ డే మనం చూడాలి అంటే కనుక వాళ్ళకి ఏప్రిల్ 14th సన్ ఉచ్చానికి కూడా వస్తుంది. అప్పుడు ఏంటంటే మేషంలో ఉంటుందన్నమాట. తర్వాత మళ్ళీ 15కి మనకి ఐ థింక్ 15th 16th మనకి మళ్ళీ ఏంటంటే వృషభానికి మూవ్ అవుతోంది. సన్ 1 monthకి మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఫిబ్రవరి 14th ఏమో మనకి కుంభానికి వెళ్ళడం. తర్వాత మనం చూసాము అంటే మనకి మార్చ్ ఐ థింక్ 16th 17th అంటే 1 day ఇటు అటు అవుతుంది. మనం ఎగ్జాక్ట్గా ఏంటంటే క్యాలెండర్ పెట్టే చెప్పగలం, అన్ని గుర్తుపెట్టుకోలేము. సో సన్ సంక్రమణం కూడా మనం చూసుకుంటూ ఉంటాము. ఇంకోటి ఏంటంటే జూపిటర్ అంటే మేజర్ గ్రహం మనకి. ఆయన పోయిన సంవత్సరం అంటే మనకి లాస్ట్ డిసెంబర్లో కూడా అంటే 2025లో వక్రించి ఉన్నారనమాట. ఆయన ఏంటంటే మనకి కర్కాటకానికి వెళ్తున్నారు. కర్కాటకానికి వెళ్తే ఏంటంటే ఉచ్చస్థితిలో ఉంటారు. సో ఈ సంవత్సరం కొంతవరకు ఉచ్చస్థితిలో ఉంటారనమాట. అదేంటంటే ఎప్పుడు అవుతోంది అంటే మార్చ్కి అవుతోంది, March 11th. దాని తర్వాత ఏంటంటే ఆయన 31st అక్టోబర్కి ఏమో సింహానికి వెళ్తున్నారు. అంటే ఏంటి ఉచ్చస్థితిలో మనకి మార్చ్ నుంచి అక్టోబర్ వరకు ఉంటున్నారు. అంటే ఆల్మోస్ట్ నవంబర్ 1st అనుకుందాము. తర్వాత శని వక్రించడం ఏంటంటే 27th జూలై ఆయన మీనంలో ఉన్నారు. తర్వాత ఏంటంటే 11th డిసెంబర్కి ఆయనేమో డైరెక్ట్ అవుతున్నారు. సో మేజర్ మూమెంట్ అనేది ఏంటంటే ఇప్పుడు రాహు కేతువులకు ఉంది. డిసెంబర్ 5th రాహు ఏమో మకరానికి వెళ్తున్నారు, కేతు ఏమో మనకేమో కర్కాటకానికి వెళ్తున్నారు. సో ఇవి చిన్న గ్రహస్థితులు, అంతే, మొత్తం మాట్లాడుకోలేదు. ఇంకా గ్రహాలు ఉన్నాయి. అంటే ఏంటంటే మనకి శుక్రుడు ఉన్నారు, బుధుడు ఉన్నారు, తర్వాత ఏమో కుజుడు ఉన్నారు. ఇవన్నీ కలిపే మనం ఒక రాశికి రాశి ఫలితాలు అనేది చెప్పడం జరుగుతుంది. సో ఆ మూమెంట్లేమో చాలా ఉన్నాయి అన్నమాట. సో మేజర్గా మనం చూసాము అంటే కుజుడు 45 daysకి మూవ్ అవుతూ ఉంటాడు. సో ఆయన వక్రించడం కూడా జరుగుతుంది. అంటే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ అంటే డిసెంబర్ 2025లో గ్రహ కూటమి అనేది మనకి ధనుసులో జరిగిందనమాట, జరుగుతోంది. సో ధనుసులో మనకి స్టార్టింగ్ ఆఫ్ ద ఇయర్ మనకి మార్స్ కూడా ధనుసులో ఉన్నారనమాట. సో అలాగే శుక్రుడు కూడా ఉన్నారు, అలాగే బుధుడు కూడా ఉన్నారు. సో అందరూ అక్కడే ఉన్నారు, మేజర్ గ్రహాలు ఉన్నారనమాట. సో జనరల్ ప్రెడిక్షన్స్ అనేది మనం రాశి పట్టి మనం చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇవి గ్రహస్థితులు. సో మేజర్గా మనం చూసాము అంటే ఏల్నట్స్ అని ప్రభావం అనేది ఎవరెవరికి ఎక్కువ ఉందో చూస్తే మనకి కుంభానికి, మీనానికి, అలాగే ఏంటంటే మేషానికి ఉందన్నమాట. సో ఈ సంవత్సరంలో అంటే 2026లో శని మూమెంట్ అనేది లేదనమాట. శని ఏమో అక్కడే ఉన్నారు, అంటే మీనంలో ఉన్నారనమాట. సో ఇవన్నీ చూసుకుని మనం గ్రహస్థితులు మాట్లాడుకుందాం. జనరల్ ప్రెడిక్షన్స్ అంటే ఏంటంటే ఎప్పటికైనా మనం చెప్పేది, ఎందుకంటే రాహుకేతు మూమెంట్ ఉన్నప్పుడు కొంచెం డిఫికల్ట్ అయిన ఒక మూమెంట్ అనమాట అది. సో రాహుకేతు పూజలు కంటిన్యూస్గా చేయమనే చెప్తాం. అది ఒకటి కాకుండా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. అది ఏ రోజు అనేది మనం రాశివారీగా మాట్లాడుకోవాల్సి వస్తుంది అనమాట. ఈ 2026 సంవత్సరంలో ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతుంది?
ధనుసు రాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలు స్టార్టింగ్ ఆఫ్ దిస్ ఇయరే మనం చెప్పుకోవాలి. ఈ రాశికి అధిపతి ఏంటంటే 7th హౌస్ లో ఉన్నారు, చూస్తున్నారు, చూపు ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే కూటమి జరుగుతోంది అనమాట. ఇప్పుడు బుధుడు, కుజుడు, అలాగే శుక్రుడు అండ్ ఆల్సో సన్ కూటమి జరుగుతోంది అనమాట. సో తప్పక వీళ్ళకి కొంతవరకు ఏంటంటే ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, అటు మైనస్ పాయింట్స్ ఉన్నాయి. భాగ్యం అనేది డెవలప్ అవుతుంది, ఎందుకంటే సన్ January 14th నేను చెప్పినట్టు మకరానికి వెళ్తున్నారు. సో తప్పక ఆ టైంకి చాలా బాగుంటుంది. కానీ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ 2nd హౌస్కి రాహు వస్తున్నారు. సో తప్పక ఏంటంటే కుటుంబ పరంగా కొంతవరకు ఇబ్బందులు పడే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఆల్సో డబ్బు గణించడంలో మాత్రం ఫైనాన్షియల్ స్టెబిలిటీ మాత్రం చాలా బాగుంటుంది. ఎస్పెషలీ నాలెడ్జ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు, అంటే ఏంటి మనకి స్కూల్స్ పెట్టుకున్న వాళ్ళు కానీ లేకపోతే కాలేజెస్ పెట్టుకున్న వాళ్ళు కానీ చాలా బాగుంటుంది నాలెడ్జ్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు. అలాగే గురువులు ఉన్నవారు, అలాగే కన్సల్టెంట్స్ ఉంటారు. కన్సల్టెంట్స్ అంటే ఏదో ఒక లా ఆఫ్ అట్రాక్షన్ కన్సల్టెంట్ కానీ ఆన్లైన్ బిజినెస్ చేసేవాళ్ళు కానీ చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో ఆన్లైన్ బిజినెస్లో ఫారిన్ పార్ట్నర్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుందని. ఈ రాశికి అధిపతి కూడా మనకి ఏంటంటే ఎగ్జాల్టేషన్ పొజిషన్కి వస్తున్నారు October 31st వరకు. దాని తర్వాత మనం చూసాము అంటే 9th హౌస్కి దిగుతున్నారు అనమాట. సో తప్పక ఈ సంవత్సరం అంతా ఎంతవరకు మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ, అంటే స్టార్టింగ్ ఆఫ్ ద ఇయర్ మిశ్రమ ఫలితాలు చాలా బాగుంటుంది, భాగ్యం డెవలప్ అవుతుంది. ఎవరైనా బిజినెస్ పెట్టుకోవాలి అంటే తప్పక బిజినెస్ డెవలప్ అవుతుంది, దాంట్లో లాభాలు కూడా చూస్తారు ఈ ఇయర్. సో బ్రహ్మాండమైన ఒక సంవత్సరం కింద మనం చేసుకోవాలి. స్టార్టింగ్ కొంచెం స్లో అయినప్పటికీ స్పీడప్ అవుతుంది అనేది మనకి కనిపిస్తోంది ధనుర్ రాశి వాళ్ళకి. అదొకటి కాకుండా 2nd and 3rd లో మనం చూసామంటే 4th లో ఉండాలి. సో కంఫర్ట్ లెవెల్ అనేది పెరగాలి, అంటే ఫైనాన్షియల్గా కంఫర్ట్ ఉంటేనే అన్నీ ఉన్నట్టే. సో అలాగే ఖరీదైన వస్తువులు కొనుక్కోవడం కానీ ఇచ్చిపుచ్చుకోవడం కానీ తప్పక మనకి కనిపిస్తోంది. వీళ్ళ పార్ట్నర్కి బాగుంటుంది, పార్ట్నర్షిప్ బిజినెస్ వాళ్ళకి బాగుంటుంది, దాంట్లో విస్తరిస్తారు. కొత్త బిజినెస్లు పెట్టే సూచనలు మనకి కనిపిస్తున్నాయి అనమాట. ఎస్పెషలీ మనం చూసాము అంటే ఆఫ్టర్ మార్చ్ అనమాట, ఏప్రిల్ అనుకుందాము ఆ టైంలో. అండ్ ఆల్సో మనకి ఏంటంటే సన్ కూడా ఎగ్జాల్టేషన్ పొజిషన్కి వస్తారంటే 9th లార్డ్. సో ఈ పీరియడ్ అంటే గోల్డెన్ పీరియడ్ కింద మనం తీసుకోవచ్చు అనమాట. తప్పక వీళ్ళు అనుకున్న ఇన్వెస్ట్మెంట్ కానీ మొత్తం కానీ చేతికి అందుబాటులో ఉంటుంది, దాంతో వాళ్ళు బిజినెస్ చేస్తారు, దానికి సక్సెస్ కూడా చూస్తారనమాట. సో బిజినెస్ పీపుల్కి చాలా బాగుంది. అండ్ ఆల్సో మనం చూసామంటే నాలెడ్జ్ బిజినెస్ అని చెప్పినట్టు స్కూల్స్ కాలేజెస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా చాలా బాగుందన్నమాట. అండ్ ఆల్సో దాంపత్య జీవితంలో కూడా స్టార్టింగ్ ఆఫ్ దిస్ ఇయర్ కొంతవరకు ప్రతికూల పరిస్థితి ఉన్నప్పటికీ, విభేదాలు వచ్చినప్పటికీ ఈ సంవత్సరం అంతా ఆఫ్టర్ మనం చేసిన మార్చ్ తర్వాత బాగుంటుందనే చెప్పాలి. తప్పక వీళ్ళు ఏంటంటే ఫెస్టివిటీస్లో పాల్గొంటారంటే ఏంటి, పూజా పునస్కారాలు ఇంట్లోనూ చేస్తారు, దాంట్లో పాల్గొనడము జరుగుతుంది, ఇచ్చిపుచ్చుకోవడము జరుగుతుంది అనమాట. సో ఖరీదైన వస్తువు ఎస్పెషలీ ల్యాండెడ్ ప్రాపర్టీస్ కొనుక్కునే ఛాన్సెస్ అనేది ఉంది. అంటే ఒక ఫ్లాట్ కొనుక్కోవడం కానీ, ఒక ఇల్లు నిర్మాణం చేయడం కానీ, లేకపోతే ల్యాండ్స్ కొనుక్కోవడం కానీ మనకి కనిపిస్తోంది. అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది, లాభాలు చూసే మనకి ఛాన్సెస్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ ఆల్సో హెల్త్ రీత్యా మనం చూసాము అంటే ఆఫ్టర్ ఏప్రిల్ కొంతవరకు వీళ్ళు జాగ్రత్త పడడం అనేది మంచిది. హెల్త్ మెడికల్ బిల్స్ కొంచెం ఎక్కువ అయ్యే ఛాన్సెస్, దాని మీద ఖర్చు పెట్టే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. ఏదైనా నలత వస్తే తప్పక డాక్టర్ని ఇమీడియట్గా వెళ్ళి సంప్రదించడం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. పిల్లల విషయానికి వస్తే కనుక తప్పక కొంతవరకు వాళ్ళతోటి అండర్స్టాండింగ్ ఉండడం అనేది మనకి ఆఫ్టర్ జూలై అనేది కనిపిస్తోంది అనమాట. సో ఈగో క్లాషెస్కి వెళ్లకుండా కొంచెం పేషెంట్గా ఉండడం అనేది వీళ్ళకి సూచన. సో తప్పక బ్రహ్మాండమైన ఒక మంత్, అంటే గోల్డెన్ ఇయర్ ఫార్ ధనుస్ రాశి అని చెప్పుకోవాలి 2026. మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేస్తే మంచిదంటారు? అలాగే ఏ కలర్ మరియు రుద్రాక్ష వేసుకుంటే మంచిదంటారు? ఈ రాశి వాళ్ళు తప్పక ఏంటంటే గురుకాళ్ళు పట్టుకోవడం చాలా మంచిదన్నమాట. అంటే గురువారం తప్పక టెంపుల్కి వెళ్ళి సేవించుకోండి. అదొకటి కాకుండా ఆ రోజు కొంచెం అన్నదానం చేయండి. అలాగే నిండు బ్రాహ్మణులు అంటే ఏంటి, బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, చదువుకున్న బ్రాహ్మణుడికి ఆశీర్వాదం తీసుకోండి. ఏదైనా ఒక వాయనం ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవడం మంచిదన్నమాట. బ్లెస్సింగ్స్ తీసుకోవడం, పెద్దల బ్లెస్సింగ్స్ తీసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పటికైనా అవే మనని కాపాడతాయి. సో తప్పక బ్లెస్సింగ్స్ తీసుకోండి. అలాగే గురువుని కంటిన్యూస్గా సేవించుకోండి. రుద్రాక్ష అంటే పంచముఖి రుద్రాక్ష మనం ఎక్కువ చెప్తూ ఉంటాము. సో పంచముఖి రుద్రాక్ష అంటే సేఫ్గా ఉంటుంది కనుక ఎవరైనా వేసుకోవచ్చు, చిన్నపిల్లల నుంచి వేసుకోవచ్చు కనుక తప్పక అది ధరించవచ్చు. అదొకటి కాకుండా ఎర్ర తాడులో వేసుకోవడం అనేది మంచిదన్నమాట. అండ్ ఆల్సో ఏంటంటే వీళ్ళు కూడాను
కాంబినేషన్ ఇవ్వడం అనేది జాతక రీత్యా మనం చెప్తూ ఉంటాము. సో జాతకం పరిశీలించుకున్న తర్వాత కాంబినేషన్ తీసుకుని వేసుకోవడము, ఏ రోజు వేసుకోవాలి, ఎలా వేసుకోవాలో చెప్పడం జరుగుతుంది. ఎప్పటికైనా సరే మనం పంచాక్షరి మంత్రం ఉచ్చరిస్తూ మనం రుద్రాక్ష వేసుకోమని చెప్తూ ఉంటాం అన్నమాట. సో తప్పక ఇవన్నీ ఏంటంటే జాతక రీత్యానే మనకి తెలుస్తాయి. కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు గోల్డెన్ ఎల్లో నుంచి డార్క్ ఎల్లో వాడడం అనేది మంచిది. దాంతోపాటు వీళ్ళు ఏంటంటే బ్లూ కలర్ చేసుకోవడం అనేది మంచిది అనమాట. ఎందుకంటే ఈ కాంబినేషన్తో పాటు మనం సిల్వర్ వాడుకోవడం ఇంకా మంచిది. ఎందుకంటే స్టార్టింగ్ ఆఫ్ ద మంత్ మనకేమో కూటమి జరుగుతుంది. సో అన్ని ప్లానెట్స్ అక్కడే ఉన్నాయి కనుక సో మనం ఏం చేస్తున్నాం ఇక్కడ జూపిటర్ దీన్ని ఎక్కువ చేస్తున్నాం, ఎనర్జీని ఎక్కువ చేస్తున్నాం అనమాట. అదొకటి కాకుండా చిన్న చిట్టుకు చెప్పాలి అంటే ఒక హాట్ వాటర్ ఒక గ్లాస్లో తీసుకుని, వామ్ వాటర్ నాట్ హాట్ వాటర్, కొంచెం పసుపు వేసుకుని తాగడం ఎవ్రీడే మార్నింగ్ తాగడం మంచిది. ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గుతాయి, మన హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి జూపిటర్ది మనకి ఎనర్జీ కూడా ఎక్కువ అవుతుంది అనమాట. అంటే పాజిటివిటీ అనేది ఎక్కువ అవుతుంది. మనం పరిహారాల కింద నేను చెప్పాను కదా ఇందాక, క్రిస్టల్స్ అవి వేసుకోవచ్చు. ఇది గుంజన్ మాల అంటారు. గుంజన్ మాల ఏంటంటే కంప్లీట్ గా లక్ష్మి అట్రాక్ట్ చేయడానికి అనమాట. మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం కదా చంచల లక్ష్మి మన దగ్గర ఉండదు, ఇస్తూ ఉండాలి అంటే రొటేషన్ లో ఉండాలి అనుకుంటూ ఉంటాం. కానీ గుంజన్ మాల యాక్చువల్ గా మనం దేవుడి గదిలో పెట్టుకోవడమో లేకపోతే మందిరంలో పెట్టుకుని పూజ చేయడమో అయితే తప్పక లక్ష్మి అనేది నిలబడుతుంది అనేది మనకి ఏంటంటే నమ్మకం అన్నమాట. అదొకటి కాకుండా ఇది ఎనర్జైజ్డ్ పిరమిడ్ అన్నమాట. మనీ గురించే, అబండెన్స్ గురించే, పైరేట్, మళ్ళీ ఏంటంటే ఇక్కడ మనకి టైగర్ స్టోన్స్ ఇవన్నీ ఉన్నాయి. పైన చూసావా క్రిస్టల్ ఉంది, అదేమో కాపర్ తోటి వైర్ పెట్టి మనం ఏంటి దానికి బ్లెస్సింగ్ ఇచ్చి ఆల్రెడీ ఎనర్జైజ్ చేసి ఇస్తాం. ఇక్కడ కూడా మనకి కాపర్ వైర్ ఉంటుంది. సో ఇది కూడా ఏంటంటే ఇంటికి గుమ్మానికి ఎదురుకుండా పెట్టుకుంటే చాలా మంచిది, డబ్బుని అట్రాక్ట్ చేయొచ్చు. అదొకటి కాకుండా చాలా మటుకు ఏంటంటే నెగిటివ్ అంటే చాలా మంది ఏంటంటే దృష్టి దోషం అనేది ఉంటుంది, నరదృష్టి అనేది కూడా ఉంటుంది. వాటన్నిటికి కూడా ఈ క్రిస్టల్ అనేది పనికొస్తుంది అంటే అనమాట. ఓన్లీ ఇంట్లోనైనా మ్యామ్, షాప్ వాళ్ళు బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పెట్టుకోవచ్చు. తప్పక షాప్ వాళ్ళు పెట్టుకొని ఏదైనా సరే ద్వారానికి ముందు పెట్టుకుంటే షాప్ వాళ్ళకి ఇంకా ఎక్కువ కావాలి కదా. సో ఇదొకటి కాకుండా మనకి ఏంటంటే ఇంకా ఉన్నాయి మన దగ్గర, వాస్తు క్రిస్టల్స్ అని ఉంటాయి, అలాగే ఏంటంటే గోమతి చక్రాలు ఉంటాయి అన్నమాట, దాంతో పాటు ఉంది. అండ్ ఆల్సో నవధాన్యాలది కూడా ఉందన్నమాట. అలాగే రుద్రాక్షది కూడా ఉంటుంది. సో రుద్రాక్ష పెట్టి నేను మనం ఇది పిరమిడ్ ఇస్తాం. సో ఇవన్నీ కూడా వాళ్ళు ఎదురుకుండా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఎనర్జైజ్ చేసింది ఎప్పటికైనా సరే మనకి బ్లెస్సింగ్స్ అనేది ఉంటుంది. సో బ్లెస్ చేసింది ఏంటంటే మన బ్లెస్సింగ్స్ తిరిగి వస్తాయి. సో తప్పక ఏంటంటే ఇవన్నీ ఎదురుకుండా పెట్టుకోవడం అనేది మంచిది. గుమ్మానికి ఎదురుకుండా లేకపోతే ఏంటంటే వాళ్ళ షాప్కి ఎదురుకుండా. సో మోస్ట్ ఆఫ్ దమ్ నన్ను క్వశ్చన్ అడిగేది కూడా నరదృష్టి గురించి అడుగుతూ ఉంటారు. నరఘోష అంటూ ఉంటాం. అంటే ఏంటి, ఒకటి నెగిటివ్ గా చెప్తే ఆ నెగిటివ్ మనకి వస్తున్నప్పుడు పాజిటివ్ గా పెట్టుకోవడం అనేది మంచిది కదా. సో పాజిటివ్ గా కావాలి అన్నప్పుడు ఏంటంటే పాజిటివ్ థాట్స్ రావాలి. ఇప్పుడు నలుగురు వస్తారు, నలుగురు పాజిటివ్ గా ఆలోచిస్తారని మనకి తెలియదు కదా. సో అందుకోసమని మనం ఏంటంటే కొంచెం అట్రాక్ట్ చేయడానికి ఇలాంటివన్నీ మనం సజెస్ట్ చేస్తూ ఉంటాము. అది కూడా ఏంటంటే జాతకం చూసి సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట.